Hi, I'm Supriya. Welcome back to my channel, English with Supriya. Yesterday we have learned the vocabulary that starts with letter A, and now we are going to learn the vocabulary that starts with B letter. B for blatant. B for blatant. Okay? Blatant means very obvious and easily noticeable. Okay? Even in an unpleasant way. వెరీ ఆబ్వియస్ అండ్ ఈజీలీ నోటిసబుల్. తెలుగులో ఏమొస్తుందంటే అతి స్పష్టమైన లేదంటే బాహ్యంగా కనిపించేటట్టు చేయడం, అది తప్పని తెలుసు కూడా, అది ఒకవేళ తప్పు అది మంచిది కాదు చేయడం అని తెలిసి కూడా చేస్తారు చూడండి, అలాంటి సందర్భాన్ని మనము బ్లేటెంట్ అని అంటామన్నమాట. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. షీ మేడ్ బ్లేటెంట్ అటెంప్ట్ టు లై టు ద టీచర్. షీ మేడ్ బ్లేటెంట్ అటెంప్ట్ టు లై టు ద టీచర్. ఓకే, ఆమె గురువుకి అబద్ధం చెప్పడానికి స్పష్టంగా ప్రయత్నించింది అని అర్థం. ఓకే, ఆమె గురువుకి అబద్ధం చెప్పడానికి స్పష్టంగా ప్రయత్నం చేసింది అని అర్థం అనమాట. సో ఇలా ఫన్నీ వేలో మనం A to Z ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రతిరోజు ఒక్కొక్క వొకాబులరీని నేర్చుకుందాము. సో ఈ వొకాబులరీ మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే వొకాబులరీతో పాటు నేను ఒక సెంటెన్స్ని కూడా మీతో షేర్ చేయాలని అనుకుంటున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ఏంటి అంటే ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఇస్తాను, దాన్ని ఇంగ్లీష్లో ఎలా ట్రాన్స్లేట్ చేయాలో ట్రై చేద్దాం. నేను ఆమెతో మాట్లాడాలనుకున్నాను కానీ ఈలోపు వెళ్ళిపోయింది అని చెప్పాలి. కానీ ఈలోపు ఆమె వెళ్ళిపోయింది. ఇంగ్లీష్లో ఎలా చెప్తాము ట్రై చేయండి. ఐ వాజ్ అబౌట్ టు టాక్ టు హర్ బట్ షీ లెఫ్ట్ బిఫోర్ ఐ కుడ్. ఓకే, ఐ వాజ్ అబౌట్ టు టాక్ టు హర్ బట్ షీ లెఫ్ట్ బిఫోర్ ఐ కుడ్ అంటే నేను ఆమెతో మాట్లాడాలి అని అనుకున్నాను, నేను వెళ్ళేలోపే ఆమె వెళ్ళిపోయింది అని. నేను మాట్లాడదాం అనుకునే లోపే ఆమె వెళ్ళిపోయింది. ఐ వాజ్ అబౌట్ టు టాక్ టు హర్ బట్ షీ లెఫ్ట్ బిఫోర్ ఐ కుడ్ అని. నేను షాప్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఈలోపే షాప్ మూత పడిపోయింది అని చెప్పాలి. ఓకే, ఐ ప్లాన్ టు గో టు ద షాప్ బట్ ఇట్ వాస్ క్లోజ్డ్ బిఫోర్ ఐ వెంట్ ఆర్ బట్ ఇట్ వాస్ క్లోజ్డ్ బిఫోర్ ఐ కుడ్ అని చెప్తాం. ఓకేనా, అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏంటి అంటే నేను వాళ్ళకి నిజం చెప్దాం అనుకున్నాను కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. ఐ వాస్ అబౌట్ టు టెల్ దెమ్ ద ట్రూత్ బట్ ది లెఫ్ట్ బిఫోర్ ఐ కుడ్. ఓకే, బిఫోర్ ఐ కుడ్ అనే ఫ్రేజ్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఈలోపు అని చెప్పడానికి ఇంగ్లీష్లో మనము బిఫోర్ ఐ కుడ్ అని ఉపయోగించవచ్చు. సో ఇది కొత్తగా అనిపిస్తే, మీకు యూస్ఫుల్ అనిపిస్తే మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానికంటే ముందు లైక్ బటన్ని క్లిక్ చేయండి సో దాట్ 10 మందికి వెళ్ళేటటువంటి ఛాన్స్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బై బై, టేక్ కేర్, అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే.